శరీరంలోని తెల్ల కొవ్వు మరియు బ్రౌన్ కొవ్వుల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాల త్వరిత సారాంశం ఇది. కొవ్వు అనగానే కేవలం బరువు పెంచే శత్రువు అని మీరు భయపడకండి. క్యాలరీలను దహించి ఊబకాయాన్ని నివారించడానికి మన శరీరంలోని ఈ కొవ్వు కణాలనే శాస్త్రవేత్తలు ఒక పవర్ఫుల్ ఆయుధంగా ఎలా మారుస్తున్నారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మొదటిది, అసలు ఈ తెల్ల కొవ్వు, బ్రౌన్ కొవ్వుల మధ్య తేడా ఏంటో మనం చూద్దాం. తెల్ల కొవ్వు అనేది మనం అదనపు క్యాలరీలను దాచుకునే ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది అనుకోండి. కాని బ్రౌన్ కొవ్వు అలా కాదు. అది ఏకంగా క్యాలరీలను కాల్చేసే ఒక ఫర్నెస్, అంటే ఒక పెద్ద పొయ్యి లాంటిదన్నమాట. దీంట్లో ఎక్కువగా ఉండే మైటోకాండ్రియా అనే కణాల పవర్ హౌసెస్ వల్లే ఇది వేడిని పుట్టించడం సాధ్యమవుతుంది. రెండవది, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదే బ్రౌనింగ్ ప్రక్రియ. మరి ఆ స్టోరేజ్ రూమ్ను క్యాలరీలను కాల్చే ఫర్నెస్గా మనం ఎలా మార్చగలం? అదృష్టవశాత్తు మన సాధారణ తెల్ల కొవ్వును కూడా క్యాలరీలను కరిగించే బేజ్ ఫ్యాట్గా మార్చవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. కాస్త చల్లని వాతావరణంలో ఉండడం, వ్యాయామం చేసినప్పుడు కండరాలు రిలీజ్ చేసే ఇరిసిన్ హార్మోన్, అలాగే చీకటి గదిలో ప్రశాంతంగా గాఢనిద్రపోవడం ద్వారా వచ్చే మెలటోనిన్, ఇవన్నీ ఈ బ్రౌనింగ్ మార్పును మన శరీరంలో సహజంగానే ప్రేరేపిస్తాయి. చివరిగా, కేవలం జీవనశైలే కాదు సుమా, మనం తినే ఆహారం ద్వారా కూడా ఈ బ్రౌన్ ఫ్యాట్ను సులువుగా పెంచుకోవచ్చు. మన వంటగదిలో రోజూ ఉండే మిరపకాయలు, గ్రీన్ టీ, పసుపు, కాఫీ, ముఖ్యంగా యాపిల్ తొక్కలు లాంటివి ఈ కొవ్వును కరిగించే ప్రక్రియను అద్భుతంగా స్పీడప్ చేస్తాయి. సో సరైన పద్ధతులు పాటిస్తే చాలు, మనకు ఎప్పుడూ సమస్యగా అనిపించే కొవ్వునే మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక పవర్ఫుల్ ఇంజిన్గా మార్చుకోవచ్చు.